హాయ్ ఫ్రెండ్స్, నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. నేను 12 నిమ్మకాయలు తీసుకున్నా, పెద్ద సైజు. అందులోకి ఒక 4 నిమ్మకాయలు పక్కన ఉంచి దాన్ని కట్ చేసుకొని జ్యూస్ పిండుకొని పెట్టుకుంటున్నా. నిమ్మకాయ పచ్చడి హెల్త్కు చాలా మంచిది. ఇప్పుడు మిగతా నిమ్మకాయలు తీసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నా. తడి ఉండకుండా చూసుకోవాలి మనం. అలా మొత్తం చిన్న సైజు కట్ చేసుకొని ఉంచుకోవాలి. పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు, కానీ చిన్న సైజు అయితే గ్రేవీ ఎక్కువ వస్తుంది. అవన్నీ కట్ చేసుకున్నాక ఒక సీసం బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దీనికి ఒక కల్లుప్పు వేసుకుంటున్నా. నేను ఒక 5 స్పూన్లు కల్లుప్పు. ఇప్పుడు మనం ముందుగా పిండి పెట్టుకున్న జ్యూస్ని వేసి ఒక 5 స్పూన్ కల్లుప్పు వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి దాన్ని కలుపుకోవాలి. అవి కొన్నే ఉన్నాయని నేను సీసాల్లో ఇట్లా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ ఉంటే ఒక బౌల్లో వేసి చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసినాక ఒక 1 వీక్ పాటు నేను పక్కన ఉంచిన. 1 వీక్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఇట్లా జ్యూస్ లాగా అయిపోతాయి. ఇప్పుడు అవి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక సగం కప్పు కారం పొడి వేసుకోవాలి. నేను ఈడ 3 మ్యాంగోస్ కారం పొడి వేసుకుంటున్నాను. మామూలు కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర పొడి, మెంతుల పొడి ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో సగం కప్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేడైనాక మనం కొద్దిగా ఎల్లిపాయలు తీసుకొని వేసుకోవాలి. ఇలా ఎల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మనం కొద్దిగా ఒట్టి మిరపకాయలు గిట్లా వేసుకోవాలి. ఇలా ఒట్టి మిరపకాయల తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంత ఇంగువ వేసుకోవాలి, బాగుంటుంది. అలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి. ఇది చల్లారాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కలకు వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక సీసాలోకి వేసుకోవాలి. 6 మంత్స్ వరకు బాగుంటుంది.